ఈ కూటమి బలంగా ఉన్నంతసేపు, ఫెవికాల్ బంధం స్ట్రాంగ్గా ఉన్నంతసేపు వాళ్ళ ఆటలు సాగేటట్టు కనిపించట్లేదు అనేది అర్థమైపోయింది 15 నెలల్లో చూసిన దానికి. బాగా బయటపడింది ఎప్పుడంటే మొన్న చాలా పెద్ద స్టార్లు కదా బాలకృష్ణ, చిరంజీవి, అక్కడ కమ్మ కాపు తీసుకొచ్చేస్తే ఏదో అయిపోతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళు ఎంత మీరు చూసే ఉంటారు ఫేక్ ఏ వీడియోలు కూడా ఏది స్టేజ్ల మీద కొట్టేసుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఏదో అంటే ఆ స్థాయికి వాళ్ళ మైండ్ సెట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు బాధ్యత బాలకోటే గారు చెప్పినట్టు మీ మీద ఉంది. మీ మీద అంటే మీ పార్టీ మీద, అలాగే తెలుగుదేశం పార్టీ మీద. వాళ్ళ కుట్రలు ఆగుతాయని అనుకోవద్దు. ఈరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఇంకా 3 ఏళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి కూటమి పార్టీలు కాబట్టి మేము ఆ బాధ్యత వహించి తీరుతామండి. వహించారు కాబట్టి నిన్న ఆ రివ్యూ చేసి ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం చేయడం కానీ, ఆ జరిగిన ఇన్సిడెంట్ ని త్వరితగతిన విచారణ చేసి శిక్ష పడే విధంగా చేయమని కానీ తీసుకున్నాం. సో కూటమి ప్రభుత్వం మా యొక్క బాధ్యతను సక్రమంగానే ఎప్పుడు కూడా చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది, ఒక సీనియర్ పొలిటీషియన్, అనుభవం ఉన్న వ్యక్తి ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో గట్టెక్కుతుంది అనేదే కదా మా కాన్సెప్ట్. అవును, మొదటి నుంచి కూడా దాని గురించే కదా మేము మాట్లాడుతుంది. సో ఇవాళ ఈ కుహనావాదులు ఎవరైనా సరే, నేను అనేది ఏంటంటే అసలు వాస్తవంగా రిషి గారు చెప్పాలంటే మనం ఏ కులంలో పుట్టినప్పటికీ కులాభిమానం ఉంటది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి నాకు ఉంటది, మీకు ఉంటది, ఎవరు పుట్టిందో ఉంటది. అభిమానం అనేది ఎక్కడ ఉండాలి, లోపల అంతవరకే ఉండాలి. అది అంతవరకే. నేను గతంలో కూడా ఈ కుల కార్పొరేషన్లు పెట్టినప్పుడు నేను అపోజ్ చేసే వాస్తవంగా నా వ్యక్తిగతంగా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కూడా నాకు నచ్చలాది. కులాల తరపున కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టడం నేను ఆక్షేపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఈ రాజకీయంగా సరే ప్రభుత్వంలో ఇక తప్పలేదు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి భావన మనుషుల్లో ఉంటది. ప్రభుత్వ పరంగా మనకు రాజ్యాంగ పరంగా ఏ రకంగా అయితే కులాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని రిజర్వేషన్లు కల్పించారో ఎస్ దాన్ని అవరవండి. అది కూడా కొంత టైం వరకుగా ఒక అభివృద్ధి చెందాలి. ఒక స్కీమ్ పెట్టామంటే ఆ స్కీమ్ ద్వారా అభివృద్ధి చెందిన తర్వాత ఆగిపోవాలి అది. కానీ ఈ దేశం దౌర్భాగ్యం కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం కానీ అంటే అసలు ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా ఫ్రీ కావాలి అనేది ఒక ఎప్పుడైతే మొదలైనయో దీని పర్యవసానమే ఈ కుల సంఘాలు పెరగడానికి కూడా కారణం. దీని వాళ్ళు ఏంటంటే చదువుకున్న వాళ్ళు అట్లాగుంటున్నారు. కానీ కాదు, నాకు ఒకటి చెప్పండి వెంకటేశ్వర గారు, మీరు అన్నదానికి నేను కూడా ఏకీపిస్తున్నాను. ఈ కుల సంఘాలతో ఆ పైన నాయకులకి తప్ప నిజంగా కులంలో ప్రతి చివరివాడికి నిజంగా న్యాయం జరుగుతుందా? జరిగితే ఇంకా ఈ సమాజం ఎంత అసమానతల మధ్య ఊగిసలాడుతుందా? కారణం వాళ్ళే. నేను చెప్తున్నాను కదా, ఇవాళ మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఈ కులాల మధ్యన ఇవాళ అసమానతలకు కారణం ఈ సోకాల్డ్ కుల సంఘ నాయకులే. ఏం చేశారు చెప్పండి ఎక్కడైనా? వీళ్ళు ప్రతిదానికి వచ్చేసి గొడవ చేయడం తప్పితే వీళ్ళ వల్ల ఏంటి కులం ఉద్ధరించింది? ఎవరికైనా ఎప్పుడైనా ఒకరిని ఆదుకున్న సందర్భం ఒక కుల నాయకుడిని చెప్పమనండి. చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఆ కులంలో పుట్టి ఈ కులంలో పుట్టాను కంటే మా కులపాటు చేయాలనే వాళ్ళు ఆ బ్యాచ్ వేరుగా ఉంటారు, వాళ్ళు చేస్తారు ఉంటారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చిందులేరు. ఈ రోడ్డు మీదకి వచ్చి చిందులేసేవాళ్ళు వాళ్ళ ప్రాప కోసం తప్పితే ఎక్కడ కూడా చేసిన సందర్భంలే. వీళ్ళ వల్ల ఏదో మంచి జరిగిన సందర్భం నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఈ కుల సంఘాల వల్ల మంచి జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. వీళ్ళ వల్ల లాసే. ఇంకా వీళ్ళ వల్ల కులానికి లాసు, రాష్ట్రానికి లాసు, రాజకీయాల్లో లాసు, ప్రతిదీ లాస్ అండి, ఎవ్రీథింగ్ లాస్ నేను చెప్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా సరే ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కులము మనం పుట్టంగా అంతవరకే. అదేలేండి, మీరు చదువుకున్న వాళ్ళు అంటే ఈ చదువుకున్న వాళ్ళ జాడ్యం ఇంకా విచిత్రంగా మారింది. వీళ్ళు విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా కులాల పేరుతోటి రాజకీయాలను గోళ్లు కట్టుకుని బతుకుతున్నారు. మరి అదొక దౌర్భాగ్యకర పరిస్థితి. ఇది కొంత ప్రభుత్వ పరంగా కొన్ని కట్ చేసినప్పుడే ఈ మనుషులు కలుస్తారు తప్పితే ఈ ప్రభుత్వం కూడా నేను అనుకుంటే ప్రోత్సహిస్తుంది. రైట్, కుల కార్పొరేషన్ ప్రోత్సహిస్తుందన్న ఒక భావన అయితే ఉంది. అది పాలసీ డెసిషన్ కూడా, పాలసీ స్థాయిలో డెసిషన్ అవ్వాలి. మనం మనిషిగా పుట్టాము, మనము మనుషమే. కొన్ని సందర్భాలు అంటారు నిన్ను కోసం ఇంకోటి వస్తాను, నన్ను కోసం ఇంకోటి వస్తాను సామెతలు చెప్తుంటారు. ఎస్, మనుషులుగానే బతుకుతాము. ఆ మనిషి తత్వం ఉండాలి తప్పితే ఈ విడదీసుకుంటా పోయినంత కాలం ఇంకా ఎక్కువ విడదీసుకుంటా పోవడం తప్పితే అంతకు మించి ఏమండదు. రాజకీయ నాయకులు కూడా కోరేది ఏంటంటే మీ రాజకీయం కోసం కులాలను ఉపయోగించుకోవద్దు. అందరూ ఒకటేనైనా భావన తెలండి. మన రాజ్యాంగంలో కల్పించింది కదా మనుషులందరూ సమానమే అని.
అది శ్రీనివాస్ చెప్పుకోవడం గారు. వరకేనది సార్ దాని వరకు ఇందాక బాలకోట గారు అన్నారు తోకలు అందరూ కోరుకుంటున్నారు.